ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 18వ తారీఖున సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి అనగానే మనం అందరము కూడా గణపతి ఆరాధన చేస్తూ ఉంటాము. ప్రత్యేకించి ఈ 18న వచ్చే సంకష్టహర చతుర్థికి ఏదైనా విశిష్టత ఉందా? ముఖ్యంగా ఉద్యోగరీత్యా ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే కొన్ని పనులు చాలా కాలంగా ఆటంకాలు వచ్చి పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి, పనులన్నీ అలా నిలిచిపోతూ ఉంటాయి. అటువంటి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలని చెప్పి అంటుంటారు. మరి గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈ సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా చేయాలో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, సంకష్టహర చతుర్థి అంటే ముఖ్యంగా సంకష్టహర చతుర్థి అనగానే గణపతి ఆరాధన గుర్తొస్తుంది. అయితే మనం ఏ పూజ చేసినా కూడా తొలి పూజ గణపతికే చేస్తాము. ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పి చేస్తామని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అయితే ఇప్పుడు చాలా మందికి కొన్ని పనుల్లో ఆటంకాలు వస్తూనే ఉంటాయి, కానీ పని అనేది పూర్తిగా పూర్తవ్వదు. అటువంటి వారు కానీ ఉద్యోగరీత్యా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు, ఉద్యోగం రావటం ఆలస్యం అవుతుంటుంది. ఇలాంటి వాళ్ళు ప్రత్యేకించి మనకి వచ్చే డిసెంబర్ 18వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థికి ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది? అదేవిధంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం కలగాలంటే కూడా ఆ రోజు ఏం చేయాలి? మనము ఈ మార్గశిర మాసము ప్రతి కార్తీక మాసంలో వలె కూడా మార్గశిర మాసం కూడా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి డిసెంబర్ 18వ తారీఖు రోజున వస్తుంది. ఇక్కడ చాలా మంది ప్రేక్షకులకి ఏంటంటే చవితి తిథి లేదు కదా, సంకష్టహర చతుర్థి 18 ఎలా 19 చేసుకోవాలి కదా అని అంటుంటారు. తదియత తిథి ఉదయం 10:30 వరకు ఉంది 18వ తారీఖు రోజున. ప్రదోషకాల సమయానికి చతుర్థి తిథి ఉన్నటువంటి రోజున మాత్రమే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలమ్మా. ఇక ఆ రోజు ఉన్నటువంటి విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రం. అంటే ఉన్నటువంటి శని నక్షత్రాలు 3 నక్షత్రాలు, ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ. ఈ 3 నక్షత్రాలలోకెల్లా పుష్యమి నక్షత్రము చాలా గొప్పదైనటువంటిది. ఎందుకంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడు రాశిలో ఉంటుంది ఆ పుష్యమి నక్షత్రం. కాబట్టి పునరుసు నక్షత్రాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది. అంటే ఏంటి? గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటుంది. పైగా పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి చాలా అరుదుగా వస్తుందట. ఈ రోజున మహాసంకష్టహర చతుర్థి అనేటువంటి వ్రతాన్ని కూడా చేసుకోవాలి. ఎవరు చేయాలి గురుగారు? ఎవరైనా కానీ, ఎటువంటి వాళ్ళు ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ధనపరమైనటువంటి సమస్యలు, ఆర్థిక బాధలు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా గత జన్మ కర్మ దోషాలు ఉన్నటువంటి సమయంలో ఈ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలో కష్టాలు, నష్టాలు, సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ముఖ్యంగా మనము ఈ పుష్యమి నక్షత్రానికి 2 కారణాలు ఉన్నాయమ్మా. ఆ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, పుష్యమి నక్షత్రాన్ని పరిపాలించే గ్రహము గురువు. ఇలా 27 నక్షత్రాల కొన్ని నక్షత్రాలు మాత్రమే 2 గ్రహాలు ఒక నక్షత్రాన్ని పరిపాలిస్తూ ఉంటాయి. అందులో ఈ పుష్యమి నక్షత్రం ఒకటి. మరి ప్రత్యేకించి ఇది పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆచరించాల్సి ఉంటుందా? ఎవరైనా ఆచరించవచ్చు. ఎటువంటి ఎవరైనా అన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఆచరించవచ్చు. ఇక ముఖ్యంగా కేతు గ్రహం సంబంధించిన విశ్లేషణ ఎందుకు తెలియజేసుకోవాలి? కేతువుకి అధిష్టాన దేవత వినాయకుడు. అంటే ఏంటి అక్కడ మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, అమృతపానం చేసినటువంటి సింహిగా గర్భ సంభూతుడైనటువంటి రాక్షసుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రం వదలగానే ఈ యొక్క తల భాగం అంతా కేతుగ్రహము, మొండె భాగం అంతా కూడా రాహుగ్రహం. మరి తల భాగము అనేటువంటిది ఇక్కడ చూసుకున్నట్లయితే గణపతికి అధిదేవత, గణపతి అధిష్టాన దేవతగా ఉంటాడు ఈ యొక్క కేతుగ్రహానికి. కాబట్టి కేతుగ్రహం అంటే ఏంటి? రాహు అంటే చెప్పి చేస్తాడు, కేతు అంటే చెప్పకుండా చేస్తాడు. ఈ యొక్క కలియుగంలో రాహుకేతులు మంత్రులు, శని రాజు.
కాబట్టి శని నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం ఉండడం, రాహుకేతుల్లో మనకు చెప్పకుండా చేసేవాడు కేతువు కాబట్టి అటువంటి కేతు గ్రహానికి అధిదేవత వినాయక స్వామి కావడం, వినాయక స్వామికి సంబంధించినటువంటి వ్రతాలలో సంకష్టహర చతుర్థి పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు రావడం చాలా విశేషమని చెప్పవచ్చమ్మా. కాబట్టి కేతు ఇంతకుముందే చెప్పకుండా చేస్తాడు అంటే ఏంటిది అర్థము, మనకు జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మంచైనా జరగచ్చు, చెడైనా జరగచ్చు. హరికృష్ణ జాతకమే తెలుసుకుందాం. అతను రామారావు గారి కొడుకు, అతను డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అమ్మా. డ్రైవింగ్ లో అలా ఓకగా డ్రైవింగ్ చేయగలుగుతాడు. కానీ అంతటి వాడికి కూడా అనుకోని సంఘటనలు జరగడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ తెలవకుండా జరిగేటివి. మన జీవితంలో ఏవైతే తెలవకుండా జరుగుతాయని మనం అనుకుంటామో, తెలవకుండా జరిగినటువంటి వాటి వల్ల ఇబ్బందులు పడతామో, భవిష్యత్తులో కూడా మనకు ఏమన్నా తెలవకుండా జరుగుతాయని చెప్పి ఆలోచన చేస్తామో, అటువంటి వాళ్ళందరూ ఈ రోజున వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ఈ యొక్క చిన్న పరిహారాన్ని కనుక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి వినాయకుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళ ఆపదలు, కష్టాలు, నష్టాలు అన్నీ తీరిపోతాయి. కొంతమంది ప్రాజెక్టులు చేస్తుంటారు, ఆ ప్రాజెక్టులో కొంత మొదలు పెడతారు, మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి, ఎంతవరకు కూడా ఆ ప్రాజెక్టు ముందుకు సాగదు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, అన్ని పర్మిషన్స్ వస్తాయి, మధ్యలో ఇల్లు కట్టేస్తున్న సమయంలో మధ్యలో ఆగిపోయి మున్సిపాలిటీ పర్మిషన్స్ రావు. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు దగ్గర దాకా వెళ్తారు, మధ్యలో పోతూ ఉంటుంటారు, అలా విఫలమవుతూ ఉంటుంటారు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి ప్రయత్నంలో విఫలమవుతున్న వారు ఈ రోజున అనగా డిసెంబర్ 18వ తారీఖు రోజున ఎవరైతే వినాయక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా వినాయకుడి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి మంచి చేకూరుతుంది. గురుగారు, సంకష్టహర చతుర్థి పూజా విధానం అనేది ఆ ఒక్కరోజు ఆచరించి అంటే ఊరుకునేదా, లేదంటే కొంతమంది చెప్తారు కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉండాలి సంకష్టహర చతుర్థి, కొన్ని నెలల పాటు అని, అలా చేయాలా? దీనికి నియమం అంటూ ఉన్నదమ్మా. జీవితాంతము పాటించే పద్ధతి ఒకటి ఉంటుంది, లేదు ఒక సంవత్సరం మాత్రమే నేను దీక్ష స్వీకరిస్తాను అని ఒకటి ఉంటుంది. కనీసం హీన పక్షంలో 3 సంకష్టహర చతుర్థులైనా 7 సంకష్టహర చతుర్థులైనా కానీ ఆచరించాలి. విధి విధానాన్ని బట్టి కనీసం ఆ ఒక్క రోజునైనా కానీ ఆచరించమని శాస్త్రం చెప్పబడి ఉంది. కాబట్టి ఆ ఒక్క రోజుకైనా ఆచరించవచ్చు, 3 సార్లు అయినా ఆచరించవచ్చు, 7 సార్లు అయినా ఆచరించవచ్చు, సంవత్సరం మొత్తం 12 నెలల పాటు కూడాను ఆచరించవచ్చు. ఇప్పుడు వ్రతం అంటే పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా, ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయ కాలంలోనే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని మొట్టమొదటిగా ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ రోజున ఈ యొక్క దాంపత్యము పనికిరాదు, నూనె తలంటుకోవడం అనేటువంటిది పనికిరాదు, అలా నూనె పెట్టుకోవడం పనికిరాదు, అలాగే క్షౌరము, గడ్డం గీసుకోవడం లాంటివి పనికిరాదు, మద్య మధుమాంసములు స్వీకరించకూడదు. ఇవన్నీ కూడాను నియమాలు పాటించాలి. మగవారు కూడా ఈ వ్రతాన్ని మగవారు చేయొచ్చు, ఆడవాళ్ళు కూడా చేయవచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు. ముఖ్యంగా విద్య కావాలనుకునే వాళ్ళమ్మా. ముఖ్యంగా గణపతి వినాయక చవితి వచ్చిందంటే పిల్లలందరూ పుస్తకాలు పెట్టి అక్కడ గణపతి ఆరాధన చేస్తాం కదా. కాబట్టి పిల్ల, పెద్ద, పాప, చిన్న, ముసలి, ముతక ఎవ్వరూ దీనికి ఎగ్జామ్షన్ కాదమ్మా, అందరూ చేసుకోవచ్చు. ఉపవాసం ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా 3 పిడికిళ్ళ బియ్యము ముడుపు కట్టడం, అనగా ఎర్రటి గుడ్డలో 3 పిడికిళ్ళ బియ్యం కట్టడము, తర్వాత వక్కలు, ఖర్జూరకాయలు, తోచిన దక్షిణ ఆ విధంగా పెట్టడం పెట్టి ఆ స్వామి ముందర, వినాయకుడి విగ్రహాన్ని ముందర కానీ, చిత్రపటం ముందర కానీ, లేదా వినాయకుడి దేవాలయంలో కానీ కట్టి ముడుపు కట్టి అక్కడ పెట్టి ఆ రోజున వినాయకుడి స్వామి దేవాలయంలో గరికతో అర్చన చేయించుకోవాలి పొద్దున పూట. ఇప్పుడు అన్ని మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని ఎన్నెన్ని సంఖ్య ఏమైనా చూసుకోవాలి? 3 పిడికిలు పెడితే చాలా. బియ్యం 3 పిడికిలు అన్నారు, మిగతాయి ఒక్కలు 2, ఖర్జూరాలు 2 పెట్టవచ్చు. ఏదైనా ఒక తాంబూలం పెట్టాలి. అక్కడ పెట్టిన తర్వాత దేవాలయానికి వెళ్ళి గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయాలి. శ్వేత అర్కము అంటే తెల్ల జిల్లేడు పూలతో స్వామిని అర్చన చేస్తే చాలా ప్రీతి పొందుతాడట. ఆ రోజంతా వీలైతే ఉపవాసం ఉంటే చాలా ఫలితం. ఎందుకనంటే సంకష్టహర చతుర్థి వ్రతము ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి దానం చేసిన పుణ్యవశము వలన ఇంద్రుడు మధ్యలో ఆగిపోతుంది రథం, ఇంద్రుని విమానం. సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించినటువంటి వాళ్ళ యొక్క పుణ్యఫలాన్ని ఇస్తే ఆ విమానం కదులుతుంది అని అంటే ఎవ్వరూ దొరకరు. కానీ చనిపోయినటువంటి ఒక మృత కళేబరం అంతకు ముందు రోజు తెలియకుండానే ఉపవాసం ఉంటుంది ఆ స్త్రీమూర్తి. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇవ్వలేదు కదా, ధారదత్తం చేయలేరు కదా. కానీ ఆ స్త్రీమూర్తి శరీరముని అంటి వెళ్ళినటువంటి
గాలి ఆ విమానాన్ని తాకి ఆ గాలి వల్లనే విమానం కదిలిందట. అంటే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి యొక్క గాలి సోకినా పుణ్యమైపోతుందని అక్కడ అర్థం. అంటే ఇంకా చేసిన వాళ్ళకి ఎంతటి ఇంకెంత పుణ్యం వస్తుందో, గాలి సోకితేనే పక్కది ఉన్నటువంటి పని మొదలవుతుందనంటే ఇక ఆగిపోయిన పనులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగం, నేను ఎన్నో ప్రయత్నాలు నేను చూశానమ్మా, నా జీవితంలో ఎంతో మందికి చేయించాను. లక్ష్మీ గణపతి యొక్క మూలమంత్ర ఉపాసన చేసి ఆ ఫలితాన్ని ధారపోస్తే వాళ్ళకందరికీ ఉద్యోగాలు దొరికిన సందర్భాలు ఉన్నాయి. రాని బాకీలు వసూలైన, ధనప్రాప్తి కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఆటంకాలైనవన్నీ పనులన్నీ కూడాను శీఘ్రంగా కదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా జాబు రాదేమో, మనం విదేశాల నుంచి ఇంటికి రావాల్సిందే అని భయపడిన వాళ్ళు కూడా ఉద్యోగం లభించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్రతాన్ని ఆ విధంగా సాయంత్రం వరకు కూడా ఆచరించి ప్రదోషకాల సమయానికి మళ్ళీ గణపతి దేవాలయానికి చేరుకొని అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని నక్షత్ర దర్శనం చేసి ఇంటికి రావచ్చు. భోజనం రాత్రి ఉంటే ఉపవాసం, పాలు పండ్లు ఇతరత్ర పదార్థాలు తీసుకోవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి తెల్లవారి వినాయకుడిని మళ్ళీ అర్చించి భోజనం చేయవచ్చు, లేదు రాత్రి భోజనం చేయవచ్చు. ఈ విధంగా ఉపవాసం గనక ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుతుందాం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అత్యంత యోగవంతమైనటువంటి సంకష్టహర చతుర్థి ఈ డిసెంబర్ 18. ఎందుకంటే పుష్యమీ నక్షత్రం రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దేవతా నక్షత్రాల్లో పుష్యమీ నక్షత్రం కూడా ఒకటి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఈ యొక్క 2024 సంవత్సరంలో వచ్చే ఆఖరి ఏకైక శని త్రయోదశి అనురాధ నక్షత్రంతో కూడుకొని వస్తుంది. అద్భుతమైనటువంటి శని త్రయోదశి ఆ రోజున శ్రీశైల క్షేత్రంలో 1700-1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉపవాసం ఉండి అర్చన చేసినటువంటి వాళ్ళకి వినాయకుడికి ఇష్టపాత్రులు అవుతారు. కాబట్టి గరికతో అర్చన చేసుకోవాలి. తెల్ల జిల్లేడు పూలు దొరికితే ఆ తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేసుకోవాలి. చాలా విశేషం అమ్మా. ఇక కేతుగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఏమవుతుందో తెలుసమ్మా, ఎవరికైతే అనారోగ్య రీత్యా మెడ నొప్పి, సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహం వలన ఈ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళ చేతి ద్వారా తీర్థం పుచ్చుకున్నా చాలమ్మా, వాళ్ళకి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంటే అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అని అంటారు. అంటే కేతువు మాయాగ్రహం, కనబడదు. కాబట్టి ఎన్ని డాక్టర్ల చుట్టూ తిరిగినా, ఎన్ని డయాగ్నోసిస్ చేసినా రోగం ఏందో తెలవదు అనుకునేటువంటి వాళ్ళకందరికీ ఆ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఖచ్చితంగా రోగ నిర్ధారణ జరిగి తీరుతుంది. తద్వారా అనారోగ్య సమస్యకి మందు డాక్టర్ సూచించడం, మన అనారోగ్యం నివారణ అవ్వడం, ఇవన్నీ జరిగి తీరుతాయమ్మా. అయితే ఇప్పుడు అసలు ఇప్పటి వరకు సంకష్టహర చతుర్థి పూజా విధానాన్ని ఎప్పుడు ఆచరించని వాళ్ళు కూడా ఆచరించవచ్చు అంటారా? ఈసారి ఎవరైనా ఆచరించవచ్చమ్మా. కాకపోతే స్త్రీమూర్తులకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఆచరించకూడదు. ఇప్పుడు సంవత్సరం పాటు కూడా ఆచరిస్తుంటారు కదమ్మా. ఈ యొక్క 18వ తారీఖు రోజున ఎవరికైనా స్త్రీలకి రజస్వల ఋతుక్రమం వచ్చింది అనుకోండి, అయ్యో మనం ఈ నెల ఆచరించకపోయామే, భంగం అయిపోతుందేమో, వ్రత భంగం అయిపోతుందేమో భయపడుతుంటుంటారు. భయపడాల్సిన పని లేదమ్మా. ఆ రోజున 4వ రోజు అయినా చెయ్యకూడదు, 3 రోజులైతే అసలు చేయకూడదు. మళ్ళీ 5వ రోజు మళ్ళీ శుచిర్భూతులే స్నానం ఆచరించి 5వ రోజు చేసుకోవచ్చు. 5వ రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకుముందు చేసినటువంటి వ్రతం ఎలా అయితే చేస్తే ఎంతటి ఫలితం ఉంటుందో వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. సంవత్సరం పాటు, సంవత్సరాల తరబడి చేస్తున్న వాళ్ళు 5వ రోజు స్నానమైన 5వ రోజున చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మధ్యలో సంవత్సరం అంటే ఇంకా 12 నెలలు, ఒక నెల కుదరలేదు, ఒక నెల మనం ఎక్కువ చేయొచ్చా? తర్వాత అట్లా ఉండదు, ఖచ్చితంగా ఎలా నెరవేరుతుంది అంటారు? ఇంకా పూర్తిగా సంవత్సరం పాటు ఆచరించే వాళ్ళు చేయాలి కదమ్మా. అందుకనే స్త్రీలు చేసేటట్టయితే ఆటంకం వస్తే అప్పుడు చతుర్థి రోజున ఆటంకం వచ్చింది అనుకోండి, 4 రోజుల వరకు పనికిరారు పూజా విధానానికి. 5వ రోజు స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతకుముందు చేసినటువంటి ఆ తిథితో సంబంధం లేదు, అంతకుముందు చేసిన ఫలితం వస్తుంది. ఒకవేళ మగవాళ్ళు బిజీ స్కెడ్యూల్లో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళ ఇంట్లో భార్యలు ఆచరించవచ్చు, పిల్లలు ఆచరించవచ్చు. వ్రతాన్ని మాత్రం ఆపకూడదు. ఎవరి చేతనైనా కానీ రక్త సంబంధీకులు, దంపతులైనా ఎవరైనా ఒకరు చేస్తే ఆ పుణ్య ఫలితం వస్తుందమ్మా. ఓకే. ఇప్పుడు ఇలా అంటే ఆడవారికి కుదరని పక్షంలో వీళ్ళు వ్రతం చేయడానికి లేదు, ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు, కానీ వీళ్ళు మనసులో అంటే భగవంతుని తలుచుకొని ఆ స్తోత్రాలు అవి చదువుకుంటూ ఉపవాసంలో ఉండొచ్చా? మైల ఉన్న వాళ్ళమ్మా ఉండకూడదు. అసలు ఆ స్తోత్రాలు ఆ సమయంలో చేయకూడదు. బ్రహ్మహత్య పాతక దోషంతో ఉంటారు.
ఎందుకంటే ఇంద్రుడికి కలిగినటువంటి బ్రహ్మహత్య పాతక దోషాన్ని భూమి, వృక్షములు, స్త్రీలు వీళ్ళందరూ కూడా సమభాగంగా పంచుకున్నారట. సముద్రము, అందుకనే సముద్ర స్నానం ఎప్పుడు పనికిరాదు. భూమి పంచుకోవడం వల్ల భూమి ఎటువంటి వరాన్ని పొందింది, నువ్వు ఎంత లోతుకు తవ్వు, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అది పూడ్చుకుపోతుంది. వృక్షాలను నువ్వు ఎంతగా కొట్టే వేసే మళ్ళీ చిగురిస్తుంది. స్త్రీలు ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని తీసుకోవడం ద్వారా ఎంతటి పవిత్రులయ్యారంటే ప్రతి నెల పవిత్రమూర్తులే వాళ్ళు. పురుషుడైనా కానీ పాపం చేస్తే అది పాపం అంటుకుంటుంటుంది. కానీ స్త్రీలు బ్రహ్మహత్య పాతక దోషాన్ని ఇంద్రుని ద్వారా గ్రహించినటువంటి కారణం చేత ఇంద్రుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే ప్రతి నెల వాళ్ళకి యొక్క రుధిరం బయటపడ్డప్పుడు 5వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు పవిత్రులు అవుతారు. ఎంత గొప్ప జన్మమ్మ స్త్రీ జన్మ. పవిత్రత రావాలంటే మామూలుగా మగవాళ్ళం మేము ఎన్ని పూజలు చేస్తే మాకు ఆ పవిత్రత వస్తుంది, ఎంత స్నానం ఆచరిస్తే, ఏ విధంగా అనుష్ఠానం చేస్తే పవిత్రత వస్తుంది. స్త్రీలకి ఆ యొక్క రుధిరం బయటపడినటువంటి రోజు నుంచి 4 రోజులు ఆచరించి 5వ రోజునే వాళ్ళు స్నానం ఆచరిస్తేనే వాళ్ళు పవిత్రులు అయిపోతారట. ఇంద్రుడు ఇచ్చిన వరం ఇది. దీన్ని చాలా మంది ఆక్షేపించుకుంటారు. మేము 3 రోజులు మేము దూరంగా ఉండాలా, మమ్మల్ని వెలివేస్తారా, ఇలా ఆక్షేపణ చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. రెస్ట్ తీసుకోమని చెప్పారమ్మా. ఇంతకంటే గొప్ప సౌహార్ద్రమైనటువంటి ఈ పద్ధతులు మన ధర్మంలోనే ఉన్నాయి తప్ప ఇతర ధర్మాల్లో లేవు కదా. కాబట్టి సదా ఆచరణీయం ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా చెప్పు. గురుగారు, డిసెంబర్ 16న చాలా విశిష్టమైన రోజు అని చెప్పి మీరు మొన్న ఒక రోజు నాతో చెప్పడం జరిగింది. ఏంటి గురుగారు అదేనంటే, సర్ప్రైజ్ అమ్మ, మనం అది టాపిక్ చేసేటప్పుడే నీకు కూడా చెప్తాను, అప్పుడే నువ్వు కూడా తెలుసుకుందువు కానీ అని చెప్పి అన్నారు. అయితే మనకి ఎట్లా 16వ తారీఖు రాబోతుంది, చాలా దగ్గరలో ఉంది. మరి ఆ రోజు ఏంటి, ఆ రోజు ప్రత్యేకించి ఏవైనా విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందా, అది అంటే దైవ అనుగ్రహం కలగడానికి సంబంధించిన ఏదైనా మంచి రోజా, ఏంటి ఆ విశిష్టత తెలియజేయండి. డిసెంబర్ 16వ తారీఖు మార్గశిర మాసము శుద్ధ పాడ్యమి. మనకు సహజంగా వీక్షించేటువంటి భక్తజన బంధువులకు అందరికీ తెలిసింది ఏంటంటే ఆ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. అవునండి కదమ్మా. అయితే ఆ రోజున ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉన్నది. ఈ ప్రపంచ మొత్తంలో కూడా సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. అవునండి. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం చేయాలన్నా, ఈ కార్యక్రమాన్ని వీళ్ళు వీక్షించాలన్నా, ప్రేక్షకులు వీక్షించాలన్నా ఆ శివానుగ్రహం ఉంటే తప్ప ఈ కార్యక్రమాన్ని వీక్షించలేరు. కాబట్టి శివానుగ్రహం అందరికీ ఉంటుంది కాబోలు ఈ వీడియో అందరూ చూస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఇంతకుముందు కార్తీక మాసంలో ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం, అందరికీ తెలియచేశాం, అందరూ చాలా మంది పాటించారు. ఆ పాటించినటువంటి పుణ్య ఫలితం వల్ల ఒక ప్రేక్షకురాలు కూడా కామెంట్ పెట్టారు, ఇది చేయడం వల్ల మా వారికి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ప్రొఫెసర్ గా జాబ్ వచ్చింది అని చెప్పి కూడా పెట్టారు. అది ఆ విషయం మీకు కూడా తెలియచేశాను. అలాగే కార్తీక మాసంలో ఎటువంటి రోజు అయింది, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున అది ఉపవాసం ఉంటే 1,000,000 సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం కార్తీక మాసంలో. మరి అట్లాంటిదే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉపవాసం గనక ఉండి దేవతారాధన శివదేవత ఆరాధన గనక చేసినట్లయితే 1,000,000 సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. మరి అది ఎప్పుడు వచ్చింది, ఈ యొక్క 16వ తారీఖు రోజున వచ్చిందమ్మా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అపార యోగాన్ని, ధన సంపదని కలిగించేటువంటి శివానుగ్రహం ఈ డిసెంబర్ 16వ తారీఖు రోజున కొన్ని చిన్న పరిహారాలు పాటించడం ద్వారా మనకు వస్తుందమ్మా. అంటే ఆ రోజు ఉపవాసానికే ప్రత్యేకత, లేదంటే పూజలు విధి విధానాలు కూడా ప్రత్యేకమైనవి చేయాలా గురుగారు? ఉపవాసముతో పాటుగా ప్రత్యేక విధి విధానాలు కూడుకున్నటువంటి పూజ పద్ధతులు కనుక పాటించినట్లయితే తప్పకుండా వస్తుంది. ఏంటి గురుగారు మరి ఆ విధానాలు? ఆ విధానాలు తెలుసుకునే ముందు ఇక్కడ ఒక చిన్న విషయం తెలియజేస్తాను. మనమందరం కూడా చూసుకున్నట్లయితే ఈశ్వరుడు మనల్ని కాపాడేవాడు, తండ్రి లాంటి వాడు. అవును. కానీ ఆ ఈశ్వరుడికి ఎవరు ఎక్కువ ఇష్టమో తెలుసా అమ్మా? కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టమట. ఎందుకు? మొదటి జన్మలో సతీదేవి మరణించిన తరువాత మళ్ళీ హిమవంతుడి పుత్రికగా పార్వతిగా జన్మించి ఆ పార్వతి గర్భవసాన తారకాసురుని సంహార నిమిత్తమే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు, పార్వతీ పరమేశ్వరుల కలయిక వల్ల. పూర్వజన్మలో కోల్పోయినటువంటి సతీదేవిని మళ్ళీ పార్వతిగా అవతారం ఎత్తిన తర్వాత మళ్ళీ ఈ జన్మలో ఆ పార్వతిని పరిణయమాడినటువంటి సందర్భం. అంటే తన భార్యని తను పొందగలగడానికి కారణమభూతమైన వాడు కుమారస్వామి. ఎందుకంటే కుమారస్వామి పుడితేనే తారకాసుర సంహారం.
అవును. కాబట్టి అంతటి విశిష్టత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ ఉమ్. కుమారస్వామి మీదే ఉంటుందట ఆహాహా. ఈశ్వరుడికి. ఓకే మరి ఓకే. ఆ కుమారస్వామి కంటే ఉమ్. గొప్పగా ఉన్నాడు అనుకోండి, గొప్ప ప్రేమ ఉమ్. కలిగింది అనుకోండి, అటువంటి వ్యక్తులు ఇంకెంత అదృష్టవంతులు. అవును అవును. మరి ఆ అదృష్టవంతులు మనం ఎందుకు కాకూడదు? అవ్వచ్చు అంటారా ఆ రోజున మనం చేస్తే? ఖచ్చితంగా. అందుకనే ఈ డిసెంబర్ 16వ తారీఖు రోజున ఈశ్వరుని ఎవరైతే విధి విధానాలతో అర్చిస్తారో ఉమ్. అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కన్నా ఇష్టలవుతారట. ఓ, ఆ, ఇంకా అంతకు మరి మించిన అంతకన్నా అదృష్టం భాగ్యం ఇంకేం ఏముంటుంది? కావాలమ్మా? అంతే కదా. మరి ఈ భాగ్యాన్ని మనముతో పాటు మన మన బంధుమిత్రులు, ప్రేక్షకులకు కూడా. ప్రేక్షకులు అందరికీ తెలియచేయాలనే సదుద్దేశంతో మనం ఈ రోజున ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క చక్కటి సందేశాన్ని మీ బంధుమిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆచరించి పొందినటువంటి పుణ్య ఫలితంలో మీకు కూడా భాగం ఉంటుంది. కాబట్టి ఆ రోజున పొద్దున్నే బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శివ పరివార చిత్రపటానికి మల్లెపూల మాల కానీ గన్నేరు పూల మాల కానీ వేసి చక్కగా శివ సహస్రనామ పారాయణం చేయాలమ్మా. ఎన్నిసార్లు గురువు? ఒకసారి చేస్తే చాలమ్మా. ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మముహూర్త కాలములో ఈశ్వరుని అర్చించినటువంటి వాళ్ళు మాత్రమే కుమారస్వామి కంటే ఇష్టులవుతారట. కాబట్టి 4 to 6 మధ్య కాలంలో చేయొచ్చు. లేదు ఆ సమయంలో ఈశ్వరుడికి అన్నాభిషేకం చేస్తే చాలా విశేష ఫలితం. ఎందుకంటే కలియుగే అన్నగత ప్రాణహ మనకు. కాబట్టి మన ప్రాణం అన్నంలో ఉంటుంది. ఆ భుజించినటువంటి అన్నాన్ని భుజించినటువంటి పురుషుడి యొక్క శరీరంలోకి ధాతువులు, సమస్త ధాతువులు లోపల జనించి కణములు జనించి తద్వారా స్త్రీ గర్భంలోకి ఫలదీకరణం చెంది మానవ జన్మ ఎత్తుతారు. ఆ మానవ జన్మ ఎత్తడానికి కారణభూతమైంది అన్నం. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ అన్నం ద్వారానే పురుషుడి శరీరంలోకి వెళ్తుంది. పురుషుడి శరీరం ద్వారానే కణాల రూపంలో స్త్రీ గర్భంలోకి ప్రవేశించి అండోత్పత్తి జరిగి ఫలదీకరణ చెంది తిరిగి మళ్ళీ సంతానాన్ని పొందుతారు. మానవ జన్మ ఆ విధంగా అన్నం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి జన్మకి కారణమైన అన్నాన్నే మనం ఈశ్వరునికి అభిషేక ద్రవ్యంగా వాడితే జన్మ జన్మల ఉన్నటువంటి కర్మదోషాలన్నీ తొలగిపోతాయి, ధనము సమకూరుతుంది, సమస్త పాపక్షయము అన్నాభిషేకం ద్వారా కలుగుతుంది. ఇక ఆ రోజున విశేషంగా కొన్ని పరిహారాలు ప్రత్యేకించి చేయవచ్చునమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, మహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచారరీత్యా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి డిసెంబర్ 15వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి కాశీ క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ప్రతి మానవుడు కూడాను గత జన్మ కర్మవశాత్తు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి కదమ్మా. అవన్నీ నవగ్రహాల రూపంలో మనం ఎదుర్కొంటూ ఉంటుంటాం. కాబట్టి ముందు రోజు నవగ్రహ ధాన్యాలు 50 గ్రాములు తెచ్చుకుంటే సరిపోతుంది. వడ్లు మాత్రం తీసుకురాకండి, బియ్యం తెచ్చుకుంటే చాలు దాని బదులు. ఇక 9 గ్రహ ధాన్యాలని స్వచ్ఛమైనటువంటి నీటిలో నానబెట్టి ముందు రోజు నానబెట్టి తెల్లవారి లేస్తాం కాబట్టి కాలకృత్యాదులు తీర్చుకోగానే వాటన్నిటిని గ్రైండ్ చేస్తే మనకు ఒక మిక్స్చర్ లాగా వస్తుంది, ఒక పిండి లాగా వస్తుంది. దాంట్లో ఆవు పాలు, పన్నీరు, కొబ్బరి నీరు ఇవన్నీ వేసి వాటితో గనక ఈశ్వరునికి అభిషేకం చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయమ్మా. అన్నాభిషేకం చేసినా చాలా విశేషం. ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంతో అభిషేకం చేసినా చాలా విశేషం. 4 నుంచి 6 మధ్యకాలంలో దగ్గరలోని శివాలయంలోకి వెళ్ళొచ్చమ్మా. వెళ్ళి ఆ శివాలయంలో ఆ సమయంలో అభిషేకంలో చూసే భాగ్యం ఉంటే చాలమ్మా. ఆ ఈశ్వరానుగ్రహం త్వరగా కలుగుతుంది. సూర్యోదయం లోపల ఈ క్రతువునంతా ముగించుకోవాలి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి ఆ రోజంతా మాంసాహార భోజనం నిషిద్ధము, దాంపత్యం కూడా నిషిద్ధము, మందు ఇటువంటివన్నీ ఏవి కూడా తీసుకోకూడదు. మధ్యాహ్నం 12:45 అంతవరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉంటే ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదమ్మా. ఇక ప్రేక్షకులు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు శివ సహస్రనామ పారాయణం చేయండి, శివాష్టోత్తర పారాయణం చేయండి, శివ స్తోత్రాలు ఏముంటే అవి చేయండి. తద్వారా శివానుగ్రహం అపారంగా కలుగుతుంది. శివానుగ్రహం కలిగింది అని అంటేనమ్మా అతని యొక్క అనుగ్రహంలో మనకు
కలిగినటువంటి అనుగ్రహంలో కోటి వంతులో 10 కోట్ల వంతు మనకు కలిగితే ఉమ్, మన తరతరాలు కూడాను ఆనందంగా జీవించడానికి మార్గం సుగమమవుతుంది. ఓకే. సంపదకి కారణం ఈశ్వరుడు. ఉమ్, ఇంత విభూతే ఇంత ఆయన చేతి మించి ఇచ్చినటువంటి ఇంత చిటికెడు విభూతికి తలతూగగలిగే బంగారము ఈ సృష్టిలోనే లేదమ్మా. ఉమ్, మరి ఎంత విభూతి పెట్టుకుని ఉంటాడు ఆయన. అవును. కాబట్టి సంపద కావాలనుకునేటువంటి వాళ్ళు ఉమ్, ఈశ్వరాభిషేకం, ఈశ్వరార్చన ఆ రోజున చేస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి. ఉమ్. ఇక ముందు రోజు ఇంకా చాలా విశేషం అమ్మా. ముందు రోజు కూడా ముందు రోజు ఇంకో చేయాల్సిన- విశేషం. ఓకే. ఎందుకనంటే సతీదేవి మరణించిన తర్వాత హిమవంతుని పుత్రికగా పార్వతీదేవి జన్మించింది కదా. అవును. ఆ పార్వతీదేవి ఉమ్, ఏ నక్షత్రంలో జన్మించింది అనుకుంటున్నారు? ఉమ్, తెలుసా అసలు ఎవరికైనా? ఎవరికి తెలియదు, ప్రేక్షకులకు కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. అమ్మవారు మృగశిర నక్షత్రంలో జన్మించింది. ఆహా. ఆ మృగశిర నక్షత్రము 3-4 పాదాలలో జన్మించి ఉంటుంది. ఉమ్, ఎందుకనంటే దంపతులను సూచించే సింబల్ కలిగిన ఏకైక ద్వాదశ రాశిలో ఏకైక రాశి మిథున రాశి. మిథునం అంటే దంపతుల సూచిక. ఉమ్, ఉమ్. మరి ఈ సృష్టికి మొత్తానికి ఆది దంపతులు ఎవరమ్మా? పార్వతీ పార్వతీ పరమేశ్వరులు. పరమేశ్వరులు. వారి సూచికగా మిథున రాశిలో ఆ సూచిక ఉంటుంది. ఉమ్, ఉమ్. మరి పార్వతీ పరమేశ్వరుల సూచిక మృగశిర నక్షత్రంలో అమ్మవారు జన్మించింది. అవును. 3-4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు 3-4 పాదాల్లోనే ఏదో ఒక పాదంలో జన్మించి ఉంటుంది. జన్మించి ఉంటారు. ఇక ఆ వెంబడే ఆ ముందు రోజు మృగశిర నక్షత్రం ఉందమ్మా. ప్రదోషకాల సమయానికి ఆహా. ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది ఆదివారం నాడు. ఓకే, ఓకే. ముందు రోజు ఆదివారం రోజున మృగశిర నక్షత్రం ఉంటుంది. Hmm. మృగశిర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆ సమయంలో ఆదివారం నాడు దత్త జయంతి కూడా ఉంది. ఉమ్, ఆ రోజున లలితా సహస్రనామ పారాయణం చేయండి. ఉమ్, ఎంత అమ్మవారి అనుగ్రహం కలిగితే అమ్మవారి జన్మ నక్షత్రం రోజున మనం లలితా అవును. సహస్రనామ పారాయణం, దుర్గా సహస్రనామ పారాయణం చేస్తే ఉమ్. మన దుర్గతులన్నీ తొలగిపోతాయి. కరెక్ట్ గా సమయం అంటే ఏ సమయంలో ఉదయం చేయొచ్చు? పూట ఉందమ్మా ఉమ్, మృగశిర నక్షత్రం. ఓకే. సాయంకాలానికి మళ్ళీ ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఉమ్, ఆదివారము 4:30 నుంచి 6 గంటల మధ్య కాలంలో శరభసాల్వ సమయం అని అంటారు దాన్ని. అంటే అండి. అంటే ఉగ్రరూపం పొందినటువంటి నరసింహస్వామిని ఉమ్, తన అపారమైనటువంటి శక్తితో ఆ ఉగ్ర రూపాన్ని తొలగించినటువంటి వాడు ఈశ్వరుడు. శరభావతారం ఎత్తినటువంటి వాడు. ఆహా. ఆ అవతారం ఎత్తి ఆ ఉగ్ర రూపాన్ని తగ్గించిన సమయం ప్రదోషకాల సమయం Evening. ఆదివారం. అది 4:30 నుంచి 6 మధ్య కాలంలో రాహుకాలంలో సంప్రాప్తమవుతుంది. ఓకే. కాబట్టి ఈ సమయంలో దుర్గా అష్టోత్తరం వీలన్ని సార్లు ఎంతమంది అన్ని పారాయణం చేయండి. ఉమ్, శత్రు సమస్యల నివారణ కోసం ప్రత్యంగిరా కవచం, బగళాముఖి కవచం, ధూమవతి కవచం వీలైనన్ని సార్లు ఆ సమయంలో పారాయణం చేయండి 15వ తారీఖు రోజున. ఉమ్. తప్పకుండా ఇప్పుడు ఆ వీళ్ళందరినీ శత్రు సమస్యలు, నరదృష్టి, నరఘోష అన్ని తొలగిపోతాయమ్మా. ఇప్పుడు ఈ బగలాముఖి వీళ్ళందరినీ ఉగ్రదేవతలు అంటారు కదా ఉగ్ర గురుగారు? దేవతలు అంటారు. ఉమ్, మనం ఏమి ఆరాధన చేయట్లేదు, కొలవట్లేదు, కేవలం ప్రార్థన చేస్తున్నాం. కవచాల రూపంలో ప్రార్థన, ఇది సౌమ్యంగా చేయవచ్చు. ఉమ్, మరొక అదృష్టం ఏంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఆ 15వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకి కాశీ క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు జరిపిస్తున్నాం కదా. ఉమ్, ఆ 4:30 నుంచి 6 గంటల మధ్య కాలంలో హోమాలు జరుగుతుంటుంటాయి. ఉమ్, ఉమ్, ఎంత అద్భుతమైన విషయం అమ్మా. అటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టే ఏరి కోరి ఆ యొక్క దత్త జయంతి రోజున ఆ కాశీ క్షేత్రంలో కార్యక్రమాలు పెట్టే అవకాశం Okay. ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఉమ్, దివ్యమైనటువంటి రోజమ్మా. కాబట్టి అమ్మవారి ముందు రోజు అమ్మవారి నక్షత్రం, తర్వాత అయ్యవారి నక్షత్రం. ఇక ఆరుద్ర నక్షత్రం అయిపోయిన తర్వాత ప్రదోషకాల సమయంలో చీకటి పడ్డ తర్వాత ఉమ్, 3 నక్షత్రాలు ఒకే వరుసగా ఉంటాయి. ఆ తూర్పు వైపున చూడాలమ్మా. 7 నుంచి 9 మధ్య కాలంలో రాత్రి ఓకే. ఉమ్, తూర్పు వైపు నిలబడి ఇలా చూస్తే ఆకాశంలో ఒక గీత ఉంటుంది. ఉమ్, ఆ గీతలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఓకే. ఆ 3 నక్షత్రాలు ఉన్నదే ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఆ రోజున ఉపవాసం ఉన్నటువంటి ఫలితంగా Hmm. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఎలా అయితే ఫలితం దక్కుతుందో, ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉమ్, ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళకి కోటి శనివారాలు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం దక్కుతుంది. ఓకే. మీకు చాలా క్లియర్ గా మీకు తెలియచేస్తానమ్మా. మానవుడు సంపూర్ణంగా ఒక 100 సంవత్సరాలు జీవించాడు అనుకోండి. అవును. 100 × 365 ఎంత? 36,500 రోజులు. ఉమ్, అంతేనా? ఉమ్, ఓకే. ఏది పుట్టినదారభ్యత 100 సంవత్సరాల వరకు ఉమ్, శనివారాలు ఉపవాసం ఉన్నాడు అనుకోండి. ఎన్ని శనివారాలు వస్తాయి తెలుసమ్మా? మొత్తం లెక్కేసుకుంటే ఉమ్, 7 వారానికి 7 రోజులు కదా, ఒక Okay. రోజు. మరి కోటి శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం అంటే కొన్ని జన్మలు. జన్మలు ఎన్ని జన్మలు ఎత్తితే కోటి శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం మనకు దక్కుతుంది. అవును. కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఉమ్, 5,000 సార్లు అమ్మా. సరే. 5,000 × 7
7 35,000 రోజులు. ఓకే ఓకే. కాబట్టి దగ్గర దగ్గర 530 రోజులు, 35,000 300 రోజులు మాత్రమే మనం ఉపవాసం ఉంటాం. ఉపవాసం. అందులో బాల్యం మనకు తెలియకుండా అజ్ఞానం తీసేస్తే, కాబట్టి ఇవన్నీ కూడా 5,000 ఇంటూ కోటి కావాలంటే ఎన్నిసార్లు చేయాలి? 2,000 సార్లు చేస్తే తప్ప కాదు. ఓకే ఓకే. అంటే 2,000 జన్మలు ఎత్తాలి మళ్ళీ మనం. 2,000 జన్మలు ఎత్తితే అవకాశం మానవుడికి ఉంటుందా? అవును. ఎన్ని యుగాలు దాటిపోతాయి? మళ్ళీ అంటే ఇదే రావాలని కూడా లేదు లేదు. కదా. కాబట్టి అందుకనే ఇటువంటి అవకాశం, ఎందుకంటే ఆఖరినైనా మీకు ఎందుకు ఇంత వివరణ ఇచ్చానంటే, మన జన్మ మనం ఎన్ని వేల సార్లు మనం ఉపవాసం ఉండగలుగుతాం జ్ఞానం వచ్చిన తర్వాత. అటువంటిది 1,000,000 సార్లు ఉపవాసం ఉన్నటువంటి ఫలితం ఈ యొక్క మార్గశిర మాసం డిసెంబర్ 16వ తారీఖు రోజున ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున చేస్తే 1,000,000 శనివారాలు ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మీ యొక్క బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ చేరవేయండి. మీరు చెప్పడం కంటే వీడియోని షేర్ చేసి, లైక్ చేసి షేర్ చేస్తే అద్భుతంగా అందరికీ చేరుతుంది. తద్వారా అందరూ పుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఆ పుణ్యంలో మీకు భాగం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజంగానే చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.